హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గుత్తా క్రియేషన్స్ అండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దానివల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి జీరో షాడో డే అంటాం. జీరో షాడో డే అంటే ఏంటంటే, ఒక్కసారి ఈ విజువల్ కనబడుతుంది కదా మీకు, ఒకసారి చూడండి. ఈ విజువల్లో మనకి సన్లైట్ పడట్లేదండి. ఒక బాటిల్ పెట్టారు, ఫ్లోర్ మీద బాటిల్ పెట్టినా కూడా దాని చుట్టూరు ఎక్కడ కూడా ఆ బాటిల్లో ఒక షాడో అనేది పడట్లేదు. గమనించండి ఒకసారి. ఇదైతే మనకి ఇంకొకటి ఎగ్జాంపుల్, మార్కర్ ఉంది కదా, ఈ మార్కర్ కూడా సేమ్ ఇదే, షాడో పడట్లేదు. మనం మామూలుగా ఎండలో నిలబడితే మన నీడన్నా కనపడిద్ది కదా, కానీ ఇక్కడ ఈ ఒక మార్కర్ని ఎండలో పెట్టారు, కానీ దాని యొక్క షాడో అనేది మనకు కనపడుతుందా? లేదు. దీనినే జీరో షాడో డే అంటాం. ఈ ఫెనామినా ఎందుకంటే మనకి ఎర్త్ తెలుసు టిల్ట్ అయి ఉంటుంది, వంగి ఉంటుందని. అది 23 degrees సంథింగ్ ఆ యొక్క యాంగిల్లో వంగి తిరుగుతూ ఉంటుంది. అలా రొటేట్ అవుతూ దేని చుట్టూరు, సన్ చుట్టూరు రొటేట్ అవుతూ ఉంటుంది. అలా రొటేట్ అయినప్పుడు ఎర్త్ యొక్క లాటిట్యూడ్ సన్ సేమ్ లోకల్ మెరిడియన్లో వచ్చినప్పుడు సన్ యొక్క ఈ సన్ యొక్క టిల్ట్ అయిన రేస్ అనేటివి ఎర్త్ మీద పడినప్పుడు ఆ ఆబ్జెక్ట్ మీద షాడో, అదే రేస్ పడినా కూడా షాడో మనకు కనపడదు. ఇది బేసిక్గా ఎందుకు చెప్పాను కదా, సేమ్ లాటిట్యూడ్స్ రావడం వల్ల సన్ డైరెక్షను మన ఎర్త్ డైరెక్షన్ సేమ్ అవడం వల్ల ఆ రేస్ పడినా కూడా రిఫ్లెక్ట్ అవ్వదన్నమాట. ఈ యొక్క రిఫ్లెక్షన్ అనేది మనకి 2 జోన్స్లోనే ఎక్కువ కనపడుతుంది. అదేంటిది, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనే జోన్స్లో మనకి కనబడుతుంది అనమాట. ఈ ఎఫెక్ట్ అనేది ఇయర్లీ 2 times కనబడుతుంది. ఆ 2 timesలో ఎప్పుడెప్పుడంటే ఉత్తరాయణం. మనకు తెలుసు కదండి, సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించడం అంటారు కదా. అదేంటి, సూర్యుడు ఉత్తరం వైపు నార్త్ సైడ్ మూవ్ అయినప్పుడు మనం దాన్ని ఉత్తరాయణం అంటాం. అలాంటప్పుడు ఒక్కసారి కనబడుతుంది. నెక్స్ట్ దక్షిణాయనం. ఎప్పుడైతే సూర్యుడు సౌత్ సైడ్ డైరెక్షన్, దాని యొక్క డైరెక్షన్ మారినప్పుడు దాన్ని దక్షిణాయనం అంటాం. ఈ యొక్క 2 జోన్స్లో మనకి కనబడుతుంది ఈ యొక్క ఫెనామినా. ఏంటది, జీరో షాడో డే అనే ఫెనామినా కనబడుతుంది. చెప్పాను కదా, 2 దక్షిణాయనం 1 ఉత్తరాయణం జరుగుతుంది. ఇది ఇయర్లీ 2 times జరుగుతుందండి. కానీ దీని ఎఫెక్ట్ మనకు కనపడేది ఒక 2-3 secondsలో కనపడినా కూడా దీని యొక్క ఎఫెక్ట్ మినిమం 3 to 4 minutes ఉంటుందంట. ఈ యొక్క జీరో షాడో డే అనేది రీసెంట్గా మనకి కాస్మోస్ అనే సంస్థ, మైసూర్లో ఉంటుందండి కాస్మోస్ అనే సంస్థ. అదేంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ని చెప్తుంది, బేసిక్గా యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో కాస్మోస్ అనే సంస్థ ఒక బ్రాంచ్. ఏంటది, కాస్మాలజీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ అనే ఒక సెంటర్లో రీసెంట్గా దీని ఒక కనుక్కున్నారంట. ఈ ZSD అనే ఎఫెక్ట్ మనకి 2 జోన్స్లో చెప్పాను కదా, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్లో కనబడుతుందని. మన ఇండియా కొన్ని స్టేట్స్లో మనం చూడొచ్చు అనమాట. అవి ఎక్కడెక్కడంటే మనకి భోపాల్ స్టేట్లో కనబడుతుంది. నెక్స్ట్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో, కేరళ, తమిళనాడు, పాండిచేరి, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గోవా, మహారాష్ట్ర, ఒడిశా అండ్ దమన్ అండ్ దయ్యూ, దాద్రా అండ్ నగర్ హవేలీ మనకి ఇలా కనబడుతుంది. ఇంకా మోస్ట్ ఆఫ్ ది గుజరాత్లోను, ఛత్తీస్గఢ్, సదర్న్ పార్ట్స్ ఆఫ్ మధ్యప్రదేశ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ త్రిపుర, మిజోరాంలో కూడా కనబడుతుందంట ఈ ఫెనామినా. ఇంతవరకు వచ్చారంటే నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ ఎక్స్ప్లెనేషన్ పూర్తిగా అర్థమైతే లైక్ చేయండి. ఏదన్నా కొంచెం ఫాల్ట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇలాంటి కొన్ని మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలియాలంటే కామెంట్ చేయండి. దాని మీద కూడా ఈ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మర్చిపోవద్దు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని టాపిక్స్ కోసం సజెస్ట్ చేయండి.